అంటే వాళ్ళు ఎంతన్నా మీ పేషెన్స్‌ని టెస్ట్ చేస్తూనే ఉండండి. మీరెప్పుడు కూడా ఫెయిల్ అవ్వలేదు ఆ పేషెన్స్‌లోని. ఎప్పుడు కూడా బర్స్ట్ ఔట్ అవ్వలేదు. ఆ అవును. సీక్రెట్ ఏంటి? అండ్ అది కూడా ఇప్పుడు బ్లడ్ రేజ్ అనే ఏజ్‌లో ఉన్నాం గదా! దాన్ని ఎలా కంట్రోల్ చేస్తున్నారు అనేది? అంటే వాళ్ళు ఎక్కడో ఉన్నారు. ఎవరో అంటే వాళ్ళకి నేనెవరో తెలీదు గదా! యెస్. సో, ముక్కు మొహం తెలియని వాళ్ళ మీద నేనెందుకు కోపం తెచ్చుకోవడం? నా నా హ్మ్. ఓన్ పర్సన్స్ నేనంటే నమ్మిన వాళ్ళని లేకపోతే నాకు ఇష్టమున్న వాళ్ళు నన్నేమైనా అన్నారనుకోండి హ్మ్. పర్సనల్‌గా తెలిసినోళ్ళు, హ్మ్. అప్పుడు ఫీల్ అవుతా. 100% కోపం వస్తది. ఓకే. కానీ ద పీపుల్ హూ ఆర్ టాకింగ్ అబౌట్ మీ వితౌట్ నోయింగ్ మీ, దే డోంట్ నో మీ గదా! యెస్. ఐ డోంట్ నో దెమ్. సో, వన్ డే దే విల్ ఆల్సో రియలైజ్ ఎప్పుడంటే మేబీ నా వర్క్ ఎప్పుడైనా నచ్చినప్పుడు. సో, హ్మ్. మనం వర్క్ నచ్చేంత వరకు హార్డ్ వర్క్ చేయాలంతే. యాహ్! 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 బ్రో అంటే నార్మల్‌గా థియరిటికల్ వేరు, ప్రాక్టికల్ వేరు అంటూ ఉంటారు. మాట్లాడుకోవడం చాలా ఈజీ. ఎవరన్నా మాటలు మాట్లాడేస్తారు. దాన్ని ఆచరించడం చాలా కష్టం. సోషల్ మీడియాలో 24/7 యాక్టివ్‌గా ఉన్న వాళ్ళు కూడా హ్మ్. చివరికి ఆ ట్రోల్స్‌ని తట్టుకోలేక వెళ్లి కేసులు పెట్టడం ఇవన్నీ కూడా మనం రెగ్యులర్ చూస్తున్నాం. హ్మ్. బట్ మీరిప్పుడు ఇంత మంచిగా చెప్తున్నారు కదా! దాన్ని ఎలా అసలు గో త్రూ చేస్తున్నారనేది. కేస్ అనేది నాకు ఇంతవరకు ఒకసారి మైండ్‌కి అది స్ట్రైక్ కూడా అవ్వలేదు నాకసలు. కేస్ హ్మ్. పెట్టాలి ఎవరి మీదైనా అది ఇది అని. హ్మ్. టైం వేస్ట్ అది. నాకు వేరే పనులుంటాయి గదా! యాహ్! యాహ్! ఇప్పుడు అది కేస్ పెడితే మళ్ళా పోలీస్ స్టేషన్‌కెళ్ళాలి. చాలా ప్రాసెస్ ఉంటదేమో గదా! హ్మ్. హ్మ్. ఎందుకు మనం బిజీ ఉంటాం. వా అంతే ఏమో నాకు అంటే ఎప్పుడు పర్సనల్‌గా అయితే హర్ట్ అవ్వలేదు మరి నేను. హ్మ్. హ్మ్. మరి వాళ్ళు అంటే నాకు చెప్పాక తెలిసినోళ్ళు చేస్తే హర్ట్ అవుతా 100%. హ్మ్. తెలియనోళ్ళు కాబట్టి నేను పట్టించుకోను. ఆ! యెస్. అంటే ఇప్పుడు నాకేమర్థమైంది మీరు హార్ట్‌కి తీసుకోరు, మైండ్‌కి తీసుకోరు ఆ 2. హ్మ్. దాన్నెలా కంట్రోల్ చేసుకున్నారు? హ్మ్. ఎవరైనా చెప్పారా? మనం బిజీ లేకుండా ఉంటే గనక 100% దీని గురించి ఆలోచిస్తామేమో. యెస్. మనం బిజీ ఉండాలి. ఏదో పని చేస్తా ఉండాలి. ఏదో పనిలో ఉండాలి. నాకు టైం ఉండదు. హ్మ్. సో, నేను అంత పట్టించుకోను. హ్మ్. వచ్చిన టైంలో అది నాకు ఇంకా ఇన్‌ఫాక్ట్ రిలీఫ్ ఇస్తది నాకు. నవ్వుకుంటా వాటిని చూసి నేను. ఓకే. అరే! ఏంటి కామెడీ అని నాకు కొన్ని ట్రోల్స్ నిజంగా ఫన్నీగా కూడా ఉంటాయి. యెస్. సో, అవి చూసి నవ్వుకుంటాను. అది రిలీఫే అది. యాహ్! ఓకే.